కూడా హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా అంటే ఏమిటి, అసలు హైడ్రా ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏం చేస్తోంది, ఎవరెవరి ఇల్లు కూలగొడుతున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు, ఇవాళ హైడ్రా అధికారుల చుట్టూ పేదలు ముగుతున్నారు, వాళ్ళ కాళ్ళు ముక్కుతున్నారు, నోటీసులు ఇమ్మని అడుగుతున్నారు, ఎందుకు కూలగొడుతున్నారని అడుగుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం వస్తుందో లేదో తెలియదు, సూర్యుడు వస్తాడో లేదో తెలియదు, కానీ హైడ్రా మాత్రం జేసీబీలతో దిగిపోతోంది. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. నా ఛాయ్ దుకాణంలోనే ఛాయ్ తాగారు సార్, వీళ్ళంతా ఎందుకు ఛాయ్ తాగుతున్నారో నాకు అర్థం కాలేదు సార్, కాసేపటికి ఛాయ్ దుకాణాన్ని కూల్చేశారని చెప్తా ఉన్నారు. ఓకే, ఇది ఒక అంశం. కానీ ఎవరైతే చెరువులు ఆక్రమించారో, కుంటలు ఆక్రమించారో, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించారో, నాలాలు ఆక్రమించారో, వర్షపు నీరు పోకుండా అడ్డుపడుతున్నారో, నగరం మునగడానికి ఎవరైతే కారణమయ్యారో బడాబాబులు బిల్డింగులు కానీ స్థలాలు కానీ తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే. అయితే అదే జరుగుతోందా? అసలు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడాలు ఎందుకు వస్తున్నాయి, బఫర్ జోన్లో కట్టడాలు ఎందుకు వస్తున్నాయి, అనుమతిస్తుంది ఎవరు, కడుతున్నప్పుడు చూస్తుంది ఎవరు, నిద్రపోయింది ఎవరు? ఇన్నాళ్ళకి వాళ్ళంతా కూడా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు అమ్మేసుకొని కంప్లీట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఏదో చిన్నదో పెద్దదో ఒక ఇల్లు 1 బెడ్రూమ్ ఇల్లో 2 బెడ్రూమ్ ఇల్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరుగుతోంది? నేను ఒకటే అడుగుతున్నాను, హైడ్రా ఉండాల్సిందే, కూల్చివేతలు జరగాల్సిందే. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదు. అందున చెరువుల్ని పరిరక్షించుకోవాలి, ఎఫ్టీఎల్ని పరిరక్షించుకోవాలి, బఫర్ జోన్ అంతకన్నా పరిరక్షించుకోవాలి. ఎవరు కూడా మున్సిపల్ యాక్ట్ 1955కి దాటి వెళ్ళకూడదు, అక్రమాలు అసలే ఉండకూడదు, డీవియేషన్స్ ఉండకూడదు, అక్రమ పద్ధతుల్లో కట్టడాలు ఉండకూడదు. ఒక మంచి భారతదేశాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిద్దాం. ఎవరైనా సరే జాగాలో కట్టుకోవాలంటే మున్సిపల్ పర్మిషన్ తప్పకుండా ఉండాలి, ఆ మున్సిపల్ పర్మిషన్ ప్రకారమే కట్టుకోవాలి. ఎటువంటి డీవియేషన్స్ కూడా ఉండకూడదు. సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తోంది. ఒక లేమ్యాన్, చదువుకోని వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి హైదరాబాద్ వచ్చి నివాసం ఉండాలంటే ఒక స్థలం కొనుక్కున్నారు. ఆ స్థలం కొనుక్కుంటున్నప్పుడు అడ్వకేట్ని కన్సల్ట్ చేశారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని కన్సల్ట్ చేశారు, అందరినీ కనుక్కున్నారు. ఎక్కడ ఎటువంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లేదు, అలాగే ఎక్కడ ఆక్రమణ లేవు, ఆ భూమి కొనుగోలు చేయొచ్చు అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి కొనుగోలు చేశారు. ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి హెచ్ఎండిఏలో సబ్మిట్ చేశారు. హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇది రెసిడెన్షియల్ జోన్లో వస్తుంది అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ 2 సర్టిఫికేట్లు తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. జిహెచ్ఎంసీ అధికారులు అనేక మార్లు ఇన్స్పెక్షన్ చేసి పకడ్బందీగా ఉన్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ అని చూసి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు, బిల్డింగ్ కట్టేశారు కూడా. మరి బిల్డింగ్ కట్టిన తర్వాత హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ తప్పైతే వాళ్ళని డిస్మిస్ చేయండి, జిహెచ్ఎంసీ అధికారులు తప్పైతే వాళ్ళని సస్పెండ్ చేయండి, సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేయండి. అధికారుల మీద చర్య తీసుకోకుండా ఎందుకు వీళ్ళ మీద తీసుకుంటున్నారన్నది ప్రధానమైన ప్రశ్న. ఒక లేమ్యాన్, ఒక చదువుకోని వ్యక్తి ఇంతకన్నా ఏం తీసుకుంటాడు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, కట్టుకున్న తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదైనా ప్రభుత్వ అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ ఏదో ఫైనల్గా అమలు పరచాల్సింది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇదే కనుక ఏ అధికారులైతే తప్పుడు పద్ధతుల్లో డబ్బులు తీసుకొనో పరపతి ఉపయోగించుకొని పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ ఇల్లు కూలగొట్టండి, వాళ్ళ ఇల్లు జప్తు చేసి వీళ్ళకి ఇవ్వండి. మరి అధికారుల మీద చర్యలు ఉండవా? ప్రభుత్వ అధికారుల మీద చర్యలు ఉండవా? కార్పొరేటర్ల మీద చర్యలు ఉండవా? ఎవరైతే రికమెండ్ చేశారో, ఎవరైతే సిఫార్సు లేఖలు ఇచ్చారో వాళ్ళని వదులుకుంటారా? అలాగే ఇప్పటికి కూడా ప్రభుత్వ భూముల్లో రాయదుర్గంలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఓసీ వచ్చిన తర్వాత డీవియేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్థలాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏం చేద్దాం? అసలు ఫ్లోర్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా మా టీం బయటకు తీస్తుంది. డెఫినెట్గా రేపటి నుంచి కూడా పేదల పక్షాన ఉండండి, బాధితుల పక్షాన ఉండండి, పెద్దల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎవరైతే తప్పు పద్ధతుల్లో ఆక్రమించారో, బిల్డింగ్స్ కట్టారో వాళ్ళని డెఫినెట్గా ఎండగడతాం, వాళ్ళ చరిత్ర బయటకు తీస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, డెఫినెట్గా చర్యలు తీసుకునేదాకా ఊరుకోం. అలాగే బాధితులు మాత్రం దయచేసి 2 బెడ్రూమ్లు ఇస్తారా, 3 బెడ్రూమ్లు ఇస్తారా, వాళ్ళ పిల్లలేంటి,
వాళ్ళు భయపడిపోతూ ఉన్నారండి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు తల్లిదండ్రుల్ని వాటేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. స్కూల్ ఎక్కడికి వెళ్ళాలి, రేపొద్దున ఎక్కడ వండుకోవాలి, ఎక్కడ పడుకోవాలి, అసలు ఇది మన దేశమేనా, ఇది మన ఇల్లేనా, ఎందుకు పోలీసులు మన ఇంటికి వస్తున్నారు, ఎందుకు మాది కూలగొడుతున్నారని ఆ ప్రశ్నలకి సమాధానం ఎవరో ఒకరు చెప్పాల్సిన రోజు వచ్చింది. పిల్లలకి సమాధానం చెప్పండి. ఎవరు అక్రమ పద్ధతుల్లో ఉన్నారో చెప్పండి. అవన్నీ సమాధానం చెప్పండి. రంగనాథ్ గారు, మీరు చేస్తున్న పనికి మేము సమర్థిస్తున్నాం, కానీ ప్లీజ్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆల్సో. మనకు దాసోజు శ్రవణ్ గారు